పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జమిలీ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షం, మద్దతిచ్చిన టీడీపీ, జనసేన పార్టీలు. తీవ్ర వ్యతిరేకతతో బిల్లును జేపీసీకి పంపిన కేంద్రం. బిల్లుకు మద్దతుగా మాట్లాడని జేడీయూ. ఫెడరలిజంతో సహా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే ఒకే దేశం ఒకే ఎన్నికలు లక్ష్యంగా రూపొందించిన వివాదాస్పద రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, ప్రజాస్వామ్య స్వరూపం, సమైక్యవాదంపై దాడి చేస్తుందని పేర్కొన్నాయి. అందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ఎలా కేంద్ర పదవీకాలంలో మారుస్తారని ప్రశ్నించాయి. అలా మార్చడం సాధ్యం కాదని తెలిపాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ఎన్నికలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అలాగే బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఓటింగ్ కోరాయి. ఈ ఓటింగ్లో 269 మంది సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లును సమర్పించడానికి మద్దతిచ్చారు. దీనికి 3/2 మెజార్టీ అవసరం. 198 మంది సభ్యులు బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. ప్రజెంటేషన్ దశలోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో వివాదాస్పద బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం సభకు హామీ ఇచ్చింది. నిబంధనల మేరకు తీర్మానం తీసుకురానున్నట్లు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. మనీష్ తివారీ, గౌరవ గొగార్ కాంగ్రెస్, అమరారావు సిపిఎం ఎం, ధర్మేంద్ర యాదవ్ ఎస్పీ, టీఆర్ బాలు డీఎంకే, కళ్యాణ్ బెనర్జీ టీఎంసీ, సుప్రియా సూలే ఎన్సీపీ, అనిల్ దేశార్ శివసేన, ఠాక్రే, మహమ్మద్ బషీర్ ఐయుఎంఎల్, అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం, ఎన్కే ప్రేమ్చందన్ ఆర్ఎస్పీ వంటి ప్రతిపక్ష ఎంపీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. టీడీపీ, శివసేన, సిండే వర్గం బిల్లుకు మద్దతు పలికాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే శివసేన షిండే మాట్లాడుతూ బిల్లును సమర్థించారు. బిల్లుకు మద్దతుగా మాట్లాడని జేడీయూ, ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన భాగమైన జేడీయూ నుండి ఎవరూ బిల్లు మద్దతుగా మాట్లాడలేదు. ఒకే దేశం ఒకే ఎన్నికలనే భావన రాజ్యాంగంలోని ఫెడరలిజంతో సహా ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని ప్రతిపక్ష సభ్యులు అన్నారు. బిల్లులోని నిబంధనల చట్టాన్ని రూపొందించే సభ అధికార పరిధిని ఉల్లంఘిస్తాయి. లోక్సభ పదవీకాలం ప్రకారం శాసనసభల పదవీకాలం నిర్ణయించబడదు. చట్టసభలు విడివిడిగా ఉంటాయి. ఈ బిల్లుతో అధిక కేంద్రీకరణ అమల్లోకి వస్తుంది. ఓ వ్యక్తి కోరికల నెరవేర్పు కోసమే ఈ బిల్లును తెస్తున్నారని ప్రతిపక్ష ఎంపీలు విమర్శించారు. సమగ్ర అధ్యయనం, విస్తృత చర్చల ద్వారా బిల్లు తీసుకొచ్చామని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. కమిటీ రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా కోరిందని, 31 పార్టీలు అనుకూలంగా నిలిచాయని, కేవలం 15 పార్టీలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాదని మేఘ్వాల్ అన్నారు. బిల్లులు కేబినెట్ పరిశీలనకు వచ్చినప్పుడు జేపీసీ పరిశీలనకు వదిలేయాలని ప్రధాని ఇప్పటికే చెప్పారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వ్యతిరేకిస్తున్నామని లోక్సభలో కరాఖండిగా చెప్పినట్లు డీఎంకే ఎంపీ కనిమొళి తెలిపారు. ఈ బిల్లు సమైక్య హక్కులను, ప్రజల ఆకాంక్షలను కూడా విరుద్ధమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు 5 ఏళ్ల కాలానికి ఎన్నుకుంటారని, కానీ మీరు వాళ్ళ హక్కును దూరం చేస్తోనని అనుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎన్నేళ్లు ఉండాలనే అధికారాన్ని ప్రజల నుంచి లాక్కొని కేంద్ర ఎన్నికల సంఘాలకి ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నారు. అలా చేయడం రాష్ట్రాలకు, సమైక్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి వ్యతిరేకమని తెలిపారు. కేంద్రం ఆ బిల్లును అమల్లోకి తీసుకొస్తే రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విఘాతం కలుగుతుందని అన్నారు. కావున తాము ఈ బిల్లును అంగీకరించబోమని స్పష్టం చేశారు. లోక్సభలో జమిలీ బిల్లు పెడుతున్న దృష్ట్యా ఎంపీలంతా హాజరు కావాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీ విప్ జారీ చేసింది. అయినా 10 మంది ఎంపీలు గైహాజరయ్యారు. ఆ ఎంపీల తీరుపై కమలం పార్టీలో కలవరం మొదలైంది. వెంటనే తేరుకొని ఆ 10 మంది ఎంపీలకు సంజాయిషీ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రాల హక్కులను ఎలా లాక్కుంటారు? సిపిఐ ఎం ఎంపీ ఆమ్రామ్ మాట్లాడుతూ ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో దేశ గణతంత్ర రాజ్యాన్ని కూనీ చేస్తున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, రాష్ట్ర ఎంపీ అమరారావు, సిపిఐఎం ప్రభుత్వానికి సంబంధించినవి కానీ ఈ బిల్లుతో కేంద్ర ప్రభుత్వం చేతుల్లో వెళ్లిపోతాయని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ విధానాలు, భాషలు, అధికారాలున్నాయని వాటిని కేంద్రం ఎలా లాక్కుంటుందంటూ విమర్శించారు. కేవలం ఫాసిస్టు విధానాలతో ఈ బిల్లును తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.